తాజాంశాన్ని చూస్తున్నాం. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచెర్లలో ఏనుగుల దాడిలో కౌలు రైతు మృతి చెందాడు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, ఏనుగుల దాడికి సంబంధించిన వివరాలేంటి? షాహీన్, అర్ధరాత్రి సమయంలో చిన్నగొట్టికల్లు మండలం చిట్టిచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని దాసరగూడెం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చంద్రగిరి నియోజకవర్గం శేషాచలం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. ఈ శేషాచలం అటవీ ప్రాంతంలో గడిచిన కొన్ని రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తుంది. ఇటీవల కాలంలో కంటిన్యూస్ గా పొలాల మీదకి ఏనుగుల గుంపు వస్తున్న సందర్భంగా పరిసర గ్రామాల రైతులందరూ కలిసి ఆ ఏనుగుల గుంపును అడవిలోకి తరిమారు. ఈ సమయంలో ఏనుగుల గుంపును వచ్చి విడిపడిన 2 ఏనుగులు గడిచిన 2 రోజులుగా తిరిగి ఈ చిన్నగొట్టికల్లు మండలంలోని వివిధ గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం ఈ దాసరగూడెం గ్రామం సమీపంలోకి 2 ఏనుగులు ప్రవేశించాయి. గ్రామస్తులందరూ అప్రమత్తమై సాయంత్రం సమయంలోనే ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి తరిమారు. ఈ సందర్భంగా ఆ 2 ఏనుగులు, అంటే గుంపు నుంచి విడిపడే 2 ఏనుగుల్లో కూడా మరో ఏనుగు 2 ఏనుగులు విడిపోయాయి. ఈ సందర్భంగానే విడిపోయిన ఒక ఏనుగు తన తోడు లేకపోవడంతో అర్ధరాత్రి సమయంలో మరీ తిరిగి పొలాల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఆ పొలాల్లో ఉంటూ పంటలకు నీరు పెడుతున్న వృద్ధ రైతు సిద్ధయ్యపై ఏనుగు విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన సిద్ధయ్య సంఘటనా స్థలంలోనే చనిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా పోలీసులు ఏనుగులు తిరిగి పొలాల్లోకి రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఈ శేషాచలం అటవీ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్న చిన్నగొట్టికల్లు, బాక్రాపేట, నారావారిపల్లి, కందులవారిపల్లి ఈ ప్రాంతాల్లో మొత్తానికి ఏనుగులు అటవీ ప్రాంతంలో నుంచి పంట పొలాల్లోకి రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇటీవలనే జనవరి 19వ తారీఖున నారావారిపల్లికి చెందిన ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి కూడా ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. షాహీన్, ధన్యవాదాలు నారాయణప్ప. कैसे बाबा ऊर के हाँ वही फल बद्दा